ఇప్పటి నుంచి ఎలాగైనా మొక్కలు నాటి మెయింటైన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ ఒకసారి నాటేసి అవి మెయింటైన్ చేయలేక అలా వదిలేసాననమాట. అవి ఇలా ఎండిపోయాయి. ఇంకా వీటిని ఈ సాయిల్‌ని కొంచెం బాగా గట్టిగా అయిపోయింది. కొంచెం మంచిగా చేసి మళ్ళీ మొక్కలు నాటేసి మెయింటైన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మా వాడైతే ఈ మట్టిని తెగ ఆడేసుకుంటున్నాడు. ఈ మట్టి బాగుండాలంటే ఇంకా ఫస్ట్ అయితే పెర్లైట్ అండ్ కోకోపీట్ అయితే జెప్టోలో ఆర్డర్ చేసా. 10 మినిట్స్‌లో వచ్చేసాయనమాట. ఫస్ట్ అయితే ఇంకా కోకోపీట్ అయితే కలుపుతున్నాను. ఇదైతే ఇలా బాక్స్ టైప్‌లో నేను ఆర్డర్ చేశాను అనమాట. లూజ్‌గా కూడా దొరుకుతది. ఇంకా ఇది చాలా గట్టిగా ఉంది. వాటర్‌లో ఏస్తే కొంచెం ఎక్కువ ఉబ్బుతదనమాట. ఇది కొబ్బరి పీచు ఉంటది కదా! దాంతో తయారు చేస్తారు. ఈ కోకోపీట్ మట్టిలో కలపడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. అండ్ ఈ కోకోపీట్ మంచిగా నీటిని అబ్జర్వ్ చేసుకొని రూట్స్‌కి వాటికి కావాల్సినంత తేమనైతే అందిస్తది. నేనైతే 1 కేజీ కోకోపీట్ బ్లాక్ అయితే ఆర్డర్ చేశాను. అందులో 1/4 వాటర్‌లో డిప్ చేసినందుకు ఇంత అబ్జర్వ్ చేసుకొని ఇంత కోకోపీట్ వచ్చింది. ఇంక ఈ కోకోపీట్ అయితే మట్టిలో ఏసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంక ఈ కోకోపీట్ కలిపిన తర్వాత ఇంక పెర్లైట్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పెర్లైట్ ఏంటంటే మట్టి గట్టిగా రాయిలాగా అయిపోతది కదా! అలా అవ్వకుండా మంచిగా ఉపయోగపడుతదనమాట. మనం కొన్ని సీడ్స్ ఏస్తాం కదా! మొలకలు రావడానికి. ఆ మొలకలు కూడా మంచిగా రావడానికి సహాయపడతదనమాట ఈ పెర్లైట్. అండ్ మొక్కలకి లోపల రూట్స్ ఉంటాయి కదా! ఆ రూట్స్ కుళ్ళిపోనీయకుండా చేస్తదనమాట. కోకోపీట్ లాగే ఈ పెర్లైట్ కూడా మొక్కలు మంచిగా ఆరోగ్యంగా పెరగడానికైతే మంచిగా యూజ్ అవుతది. ఇంక ఈ 2 మిక్స్ చేసిన తర్వాత కుండీలకైతే వేసేసుకుంటున్నాను. ఇంకా ఏమేం మొక్కలు నాటానో అవన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో వస్తాయి. ఇంట్లో ఉన్న పాత కుండీలో యూజ్ చేస్తున్నాను. కొత్త కుండీలు కూడా తీసుకోవాలి నెక్స్ట్.